హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూర్య సూటిగా చూశాడు. ఏమైంది దివ్య? అలా మాట్లాడుతున్నావు? నేను ఎలా మాట్లాడుతున్నానండి? మామూలుగానే మాట్లాడుతున్నాను కదా. దివ్య, ఏం జరిగింది? నేను అదే అడుగుతున్నాను. ఏం జరిగింది? ఆఫీస్కి ఇందు ఎందుకు వచ్చింది? సీరియస్గా అడిగింది. ఇందు ఆఫీస్కి వచ్చిన విషయం నీకు ఎవరు చెప్పారు? సూటిగా అడిగాడు సూర్య. మా అన్నయ్య చెప్పాడు అంది. నువ్వు మధ్యాహ్నం మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళావా? అవునండి. అసలు నాకు అర్థం కావటం లేదు. ఆఫీస్లో అంత గొడవ జరిగితే మీరు ఎందుకు నాకు చెప్పలేదు? ఎందుకు? చెప్తే నువ్వేం చేస్తావు? సూర్య గారు, అది కాదండి. ఈ మధ్యన ఎందుకు రావటం మొదలుపెట్టింది అంటే మీకు అర్థం కావటం లేదా? అన్నయ్య జరిగిందంతా చెప్పాడు. కానీ మీరు నాకు కనీసం ఒక్క మాట అయినా చెప్పలేదు. మధ్యాహ్నం మీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను? కనీసం ఫోన్ అయినా లిఫ్ట్ చేయాలి కదా. ఎందుకు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు? అసహనంగా చూశాడు సూర్య. మీ కంటికి నేను పిచ్చిదానిలా కనపడుతున్నానా? మాట్లాడరే. అంటే నేను అంటే లెక్కలేదు మీకు. ఇంకా ఆపుతావా? అంటూ దివ్య దగ్గరికి వచ్చి నీ బాధ ఏంటి? నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు అనా? లేదంటే ఎంతో విషయం చెప్పలేదు అనా? రెండూ అంది కోపంగా. అది ఎందుకు వచ్చిందో నీకు తెలిసింది కదా. ఇంక నేను వర్క్ చేసే ఇంట్రెస్ట్ లేక రెస్ట్ రూమ్లో పడుకున్నాను. ఫోన్ సైలెంట్లో పెట్టాను. అందుకే లిఫ్ట్ చేయలేదు. కావాలంటే నా ఫోన్ చూడు అని జేబులో ఉన్న ఫోన్ ఆమె చేతిలో పెట్టి తన రూమ్కి వెళ్ళాడు. దివ్య ఫోన్ కేసి అలానే చూసి రూమ్కి వచ్చి కూర్చుంది. ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు సూర్య. దివ్య ఏం మాట్లాడలేదు. తన అన్నయ్య చెప్పిన మాటలు విని సూర్య మీద అరిచినందుకు తన్ని తాను తిట్టుకుని సూర్య వైపు చూసింది. కబోర్డ్లో బట్టలు తీసుకుంటున్నాడు. కోపంగా సూర్యని పక్కకి నెట్టి బట్టలు తీసి అతని చేతిలో పెట్టింది. మాట్లాడలేదు సూర్య. కామ్గా బట్టలు వేసుకుని బయటికి వెళ్ళాడు. కోపం వచ్చినట్టుంది అయ్యగారికి అనుకుని నవ్వుతూ బయటకు వచ్చింది. బయట గార్డెన్లో ఒంటరిగా కూర్చొని దీర్ఘ ఆలోచనలో ఉన్నాడు సూర్య. ఇటు ఇందు అన్ని మాటలు అంటున్నా వినోద్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడో తనకు అర్థం కావటం లేదు. ఆ విషయమే మధ్యాహ్నం నుంచి ఆలోచిస్తున్నాడు. క్షమించండి, మీరు మాట్లాడకముందే నేను మీ మీద అరిచాను అంటూ అతని పక్కన కూర్చుంది. దివ్య మాటలకి ఈ లోకంలోకి వచ్చాడు సూర్య. సారీ అతని చెంపపై ముద్దు పెడుతూ మాట్లాడలేదు సూర్య. సారీ చెప్పాను కదా మహాన్ బాబా, అయినా కోపం పోలేదా? నీ మీద నాకు ఎందుకు కోపం? నీ మీద నాకు కోపం లేదు దివ్య, మృదువుగా అన్నాడు. అవునా, సరే అండి, భోజనం చేద్దామంటూ అతని భుజంపై వాలింది. నాకు ఆకలి లేదు దివ్య, కాసేపు ఆగి తింటాను అని నడుం వాల్చాడు. దివ్య కూడా అతనితో పాటే నడుం వాల్చి అసలు ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఇందు మాటలు ఏంటి? ఆశ్చర్యంగా సూర్య వైపు చూస్తుంది. అవును దివ్య, అక్కడ ఇందు అన్ని మాటలు అంటున్నా మీ అన్నయ్య ఎందుకు సైలెంట్గా ఉన్నాడో నాకు అర్థం కావటం లేదు. అంటే దాని మాటలు విని మనసులో పెట్టుకుని మా అన్నయ్య మీద నెగిటివ్ థింక్ చేస్తున్నారా? ఆపుతావా? చూడండి, మీరే అంటే నాకు అందరికీ కన్నా ఎక్కువ తప్పుడు మాటలు విని గుడ్డిగా నమ్మేసి వెనక ముందు ఆలోచించకుండా ఇలా థింక్ చేయటం కరెక్ట్ కాదు. మా అన్నయ్య మీద డౌట్ ఉంటే మీరే వెళ్ళి అడగండి, లేదంటే మానేయండి. అంతేకాని మీ మరదలు చెప్పిన మాటలకి మీరు ఇలా కన్నింగ్ ఆలోచనలు చేయకండి అని దివ్య అనగానే సూర్య కోపంగా పైకి లేచి చూడు, మీ అన్నయ్యని వెనకేసుకొని రా. తప్పు అనటం లేదు, కానీ కన్నింగ్ ఆలోచన చేసే టైం నాకు లేదు. విజయ్ లవ్ మీ అన్నయ్యకి తెలుసు అంది ఇందు. ఆ టైంలో మీ అన్నయ్య నిజంగానే సైలెంట్గా ఉన్నాడంటే అక్కడ అర్థం నీ లవ్ విషయం మీ అన్నయ్యకి తెలుసు. ఇది అయితే నిజం. చూడు, గుడ్డిగా ఎవరిని నేను నమ్మలేను. మోసపోయి దెబ్బతిని ఉన్నాను కదా, అందుకే ప్రతి చిన్న విషయం ఆలోచిస్తున్నాను. సరే, ఇవన్నీ పక్కన పెట్టు. నిజంగానే మీ అన్నయ్య మీద నాకు అనుమానం ఉంటే ఆఫీస్లోనే గొడవ పెట్టుకుంటాను కదా. మరి ఎందుకు నేను మీ అన్నయ్యతో గొడవ పెట్టుకోలేదు? ఇవన్నీ కాదు. మీ అన్నయ్య మధ్యాహ్నం నుంచి ఆఫీస్కి రాలేదెందుకు? సూర్య మాటలకి దివ్య ఏం మాట్లాడలేదు. చెప్పు, ఎందుకు మౌనంగా ఉన్నావు?
నేను ఆలోచించటం తప్పు ఏం కాదు కదా. తప్పు అని అనటం లేదు. కరెక్ట్ అనటం లేదు. కానీ ఇందు మాటలు విని మీ మైండ్ డైవర్ట్ చేసుకుని ఇప్పుడు కోప్పడుతున్నారంటే అర్థం మీరు ఎందు మాటలు వింటున్నారు అనే కదా. జస్ట్ సెటప్ దివ్య. నువ్వు లాజిక్ పక్కన పెట్టి మాట్లాడకు. విషయం బాగా ఆలోచించు. నీకు అర్థమవుతుంది అని కోపంగా సూర్య వెళ్ళగానే దివ్య ఏడుస్తూ అక్కడే కూర్చుంది. నైట్ అంతా నిద్ర పట్టలేదు సూర్య కోపంలో అవటంతో దివ్య కింద ఉన్న రూమ్లోనే నిద్రపోయింది. తెల్లవారగానే సూర్య రెడీ అయి బయటికి వెళ్ళిపోయాడు. దివ్య లేటుగా నిద్ర లేచి బయటకు వచ్చి సోఫాలో కూర్చుంది. రాత్రి జరిగింది అంతా తలుచుకొని తనలో తానే బాధపడింది. అమ్మ దివ్య అంటూ లోపలికి వచ్చింది భ్రమరాంబ. అసలే అమాయకురాలైన దివ్య బామ్మగారిని చూడగానే ఏడుస్తూ హత్తుకుంది. అరే ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? కంగారుగా అడిగింది బామ్మ అంటూ జరిగిన విషయం అంతా చెప్పి ఆ హిందూ మాటలు విని ఈయన నా మీద కోపంగా ఉన్నారు బామ్మ. వాళ్ళ మధ్యలో నేనేం చేశాను? ఈ దరిద్రపు ఎంత దూరం వచ్చిందా అనుకుని వాడు ఏదో అన్నాడని నువ్వు కోపంగా గొడవపడ్డావు. సరిపోయింది. ముందు నువ్వు ఏడవటం ఆపు అని దివ్య చెప్పుల మీద కన్నీరు తుడిచి ఎందుకురా ఏడుస్తావు? చూడు వాడి కోపం ఎంతసేపు ఉంటుంది. నేను మాట్లాడతాను కదా. ముందు నువ్వు స్నానం చేసిరా. అది కాదు బామ్మ, ముందు స్నానం చేసిరా చెప్తాను అని బ్రహ్మరమ్మ అనగానే దివ్య బాధగా తన రూమ్కి వెళ్ళింది. భ్రమరాంబ గారు కోపంగా ఫోన్ తీసుకుని రాజశేఖర్కి ఫోన్ చేద్దాం అనుకున్నారు. కానీ ముందు సూర్యకి గడ్డి పెట్టాలని కోపంగా కిచెన్ రూమ్కి వెళ్ళి కాఫీ పెట్టారు. తలస్నానం చేసి రెడీ అయ్యి కిందకి వచ్చింది దివ్య. దివ్య ముందు పూజ చేసుకున్నా. సరే బామ్మ, సర్వెంట్స్ని వంట చేయమని చెప్పి సూర్యకి లంచ్ బాక్స్తో పాటు బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టుకుని అన్ని పనులు పురమాయించి బయటకు వచ్చింది. పూజ గదిలో ఉన్న దివ్య బాధగా ఏడుస్తూనే ఉంది. తన బాధ అంతా బాబాతో చెప్పుకొని పూజ చేసుకుని బయటకు వచ్చింది. ఏదో తెలియని ప్రశాంతత కలిగింది. తన గుండెల్లో ఉన్న భారం కాస్త అయినా తగ్గినట్లు అనిపించింది. కాఫీ తాగుతూ దివ్య థ్యాంక్స్ బామ్మ అని సోఫాలో కూర్చుంది. ఆ ఇందు ఇప్పుడు మీ అన్నయ్య వాడి మధ్యన గొడవ పెట్టాలని చూస్తుంది. అయినా దాని మాటలు విని సూర్య నీ మీద కోపంగా ఉండటం ఏంటి? ముందు కాఫీ తాగు, ఇద్దరం ఆఫీస్కి వెళ్దామంది. నేను ఆయన దగ్గరికి వెళ్ళను బామ్మ, మీరే చెప్పండి. అసలు ఆయన ఇందుని ఎందుకు ఆఫీస్కి రానిస్తారు? నేను ఇప్పుడు ఆఫీస్కి కాదు బామ్మ, ఇందు ఇంటికి వెళ్తాను. నన్ను అక్కడికి తీసుకొని వెళ్తారా? సూటిగా అడిగిన దివ్యకి మాటలకి భ్రమరమ్మ షాక్ అయింది. ఏంటి బామ్మ, ఏం మాట్లాడావు? వాడికి తెలియకుండా నువ్వు ఇందు ఇంటికి వెళ్తే వాడికి కోపం వస్తుందని. వస్తే రానివ్వండి బామ్మ, అది అసలు ఎందుకు ఆఫీస్ వరకు రావాలో ఈరోజే తెలుసుకుంటాను అని దివ్య అనగానే భ్రమరమ్మ ఇంకేం మాట్లాడలేదు. తన ఫోన్ పర్స్ తీసుకుని భ్రమరాంబతో కలిసి కారు ఎక్కింది దివ్య. కానీ భ్రమరాంబ గుండె మామూలుగా కొట్టుకోవటం లేదు. టెన్షన్ మొదలవుతుంది, కొనసాగుతుంది. ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఫ్రెండ్స్. ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ. స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఎంకరేజ్ చేయండి.